సందమామ మా వింత గాథ వినుమా రావోయి సందమామ మా వింత గాథ వినుమా రావోయి సందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా. నమస్కారం, నేను సావిత్రి గారి వీరాభిమానిని. చార్ మహిళ 1600+. ఏంటందరూ అలా వింతగా చూస్తున్నారు? ఈ రోజు స్పెషాలిటీ ఏమిటో మీకు తెలియదా? మహానటి సావిత్రి గారి పుట్టినరోజు. నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలవలేనన్నది నీవు లేక వీణా. నేనేమో సావిత్రి గారి వీరాభిమానిని. అందుకని ఈ రోజు సావిత్రి గారు ఎన్నెన్నో సినిమాల్లో వేసినటువంటి వేషాల్లోని ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసేసుకొని నేను వేసుకుని వచ్చేసాను. ఇవాళ సావిత్రి గారి సినిమాలోని పాటలు, సినిమాలోని మాటలు, సావిత్రి గారి జీవితపు విశేషాలతో చార్ మహిళ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? లేకపోతే శశిరేఖ ఘటోద్గజ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. జాగ్రత్త సుమా. మొదలెడదామా? ముందుగా పరిచయాలు. వైశాలి, నీ గురించి చెప్పు. నా పేరు ఎం వైశాలి. నేను హైదరాబాద్ మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను స్మార్ట్ కిడ్స్ లో వర్క్ చేస్తున్నాను. అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ లో టీచ్ చేస్తాను. సావిత్రి గారు సినిమాల్లో మీకు ఇష్టమైంది ఏమిటో చెప్పండి. మాయాబజార్. మాయాబజారా? ఏది శశిరేఖేనా? ఓహో ఓహో, మాకు కూడా చాలా ఇష్టమే. మీరు? నా పేరు వనజ అండి. నేను హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరికైనా సావిత్రి గారు అంటే ఇష్టం ఉండి తీరాల్సిందే. అంతే, అందుకనే ఆవిడ అయ్యారు మహానటి. ఇప్పుడు ఆవిడ వేషం వేసి నటించాలన్నా కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయకుండా, అండర్ యాక్షన్ చేయకుండా దాన్ని సమతుల్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మహానటి, ఎక్కడున్నావో తల్లి, నువ్వు మాత్రం నాకు బోలెడంత ఇన్స్పిరేషన్ అమ్మోయ్. శివాని. నా పేరు కే శివాని. నేను కర్మన్ ఘట్ నుండి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు మాయాబజారే. ఏమిటి, మీకు కూడా మాయాబజారే? మాయాబజార్ నిజంగానే పెద్ద మాయ చేసింది. నా పేరు సారిక. నేను యూసుఫ్ గూడ నుంచి వచ్చాను. నేను MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సెయింట్ మార్టిస్ లో. సావిత్రి అంటే నాకు రోల్ మోడల్. అవునా? ఏ రకంగా? డాన్సింగ్ లో అయినా, యాక్టింగ్ లో అయినా, తన డెడికేషన్ లో అయినా సూపర్ అవుతాను. సావిత్రి గారు సినిమాల్లో మీకు ఇష్టమైంది ఏమిటో చెప్పండి. మిస్సమ్మ. మిస్సమ్మ. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ. నిజంగా మిస్సమ్మ సినిమా గురించి చెప్పుకోవద్దు. అందులో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇంతమంది మహామహులు ఉండగా సావిత్రి గారే మెయిన్ టైటిల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసినటువంటి సినిమా. సావిత్రి గారికి గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా. అవును. నా పేరు రాధా. నేను బేగంపేట నుంచి వచ్చాను. టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ సింగింగ్ సాంగ్. మీకు చెప్పండి, సావిత్రి గారి సినిమాల్లో ఏ సినిమానో ఇష్టం? డాక్టర్ చక్రవర్తి. నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలవలేనన్నది. వీణ పాట ఎంత బాగుంటుందో. నా
పేరు లలిత. నేను బాలానగర్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్ ని. సరే అయితే ముందుగా మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాం. ఏమంటారు? మొదటి రౌండ్ ఏంటో తెలుసా మీకు? కోతి బావా సిద్ధంగా ఉన్నావా నువ్వు? మరి ఇసిరేస్తున్నాను నేను. జాగ్రత్త సుమా. 1 2 3 గో. మిమ్మల్ని ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను. అన్న చిలిపి ప్రశ్న అడుగుతారా? అడగండి మరి. బొంబాయి నుండి ఢిల్లీ వెళ్ళే హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏం జరుగుతుంది? బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్ళి హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏం జరుగుతుంది? రివర్స్ లో ఎందుకు వస్తుంది అది? ఏం జరగదు, ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. నో మేడం, తడుస్తుంది. రివర్స్ అంటే నదులు కదా. రివర్స్ అంటే నదులా? అంటే ఎలాగా? రివర్స్ మేడం. రివర్స్ అంటే రివర్స్ అది. నేను రివర్స్ ఏమో అనుకున్నాను. బాగుంది. రెడీ గో. నీకు 12 పాయింట్లు. భవనాల కన్నా ఎత్తి ఎగిరేది మనిషి ఎవరు? భవనాల కన్నా ఎత్తెగిరే మనిషి ఎవరా? సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, క్రిష్ కాదు. మరి ఇంకెవరు? భవనాలు ఎగిరేవి కాదు కదా, మనుషులే ఎగురుతారు. మనుషులు కూడా ఎగిరేవి కావుగా. మనుషులు రెక్కలు రావచ్చు కదా. ఏమిటన్నమ్మా ఈ కాలం అమ్మాయిలు, ఒకటి అడుగుతారు ఇంకొకటి చెప్తారు. నాకు ఏమీ అర్థం కాదు. సరే వెళ్ళు. అంటే మనుషులు కొంచెం హైట్ అయినా ఎగురుతారు, భవనాలు అసలు ఎగరలేవనే కదా. ఇప్పుడు అర్థమైందిలే. రెడీ 1 2 3 గో. చాలా సంతోషం, మీరు అవుట్ అయినందుకు. మీకు 14 పాయింట్లు. చిలకల్ని బంధించలేని పంజరం ఏంటిది? చిలకల్ని బంధించలేని పంజరం ఈ ప్రపంచం, ఈ ఆకాశం, ఈ చెట్లు కాదు. కానీ మనమే బంధించేస్తున్నాం జూలల్లో, లేకపోతే చిన్న చిన్న పంజరాల్లో. చెప్పేనా? చిలక అంటే తమలపాక కాదండి, చిలుక ప్యారెట్. ప్యారెట్ అంటే అయితే ఏంటో చెప్పేయండి, నాకు తెలియదు. మరి అస్థి పంజరం. అస్థి పంజరమా? సుమా ఓడిపోయారు. పోనీ నేనే ఓడిపోయాను. వెళ్ళండి. థ్యాంక్ యూ. రెడీయా మరి? 1 2 3 మొదలెట్టండి. పదహారు పాయింట్లు. మన రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి గుండు చేయించుకుంటారు? ఎక్కడ గుండు చేయించుకుంటారు? ఎక్కడ గుండు చేయించుకుంటారా? తల మీద చేయించుకుంటారు. కాదు. ఏమిటో అందరు తింగరగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చాలా తింగరగా ఆలోచిస్తున్నాను. కాదా? ఎక్కడ చేయిస్తారు? ఎక్కడ చేయిస్తారు? తిరుపతిలో. కాదు, నెత్తి మీద. అదేగా నేను చెప్పాను. అబ్బా, ఎవరికి వాళ్ళకి నెగ్గాలని ఉంటుందబ్బా, పక్క వాళ్ళకి అస్సలు ఒప్పుకోరే. ఇందుకే సంసారాల్లో గొడవలు వచ్చేది. వెళ్ళు. డిసెంబర్ 6 1936 గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామం. ఎవరు పుట్టారు? అది మరి సావిత్రి గారు డిసెంబర్ 6న పుట్టారనమాట. అందుకనే ఈ రోజు మనం ఇలా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఆవిడే గనక పుట్టకుండా ఉండుంటే అబ్బా, మాయాబజార్లో అంత గొప్ప నటిని మిస్ అయిపోయేవాళ్ళం కదా, గుండమ్మ కథలో అంత గొప్ప నటిని మిస్ అయిపోయేవాళ్ళం కదా. మిస్ అమ్మ ఎన్నని చెప్పమంటారు, ఎన్నెన్నో సినిమాలు. మొదలెట్టండి మరి. గో.
వైశాలి మరేమో నీకు 18 పాయింట్లు. ఇదిగో శివాని నీకు 20 పాయింట్లు. చిలిపి ప్రశ్న అడుగుతా. అడుగు. నేపాలి వాళ్ళు అన్నం తిన్న తర్వాత ఏం చేస్తారు? అన్నం తిన్న తర్వాత ఎవరైనా సరే మూతి కడుక్కుంటారు, చేతి కడుక్కుంటారు. వాళ్ళు అదే చేసేది, చేతి కడుక్కుంటారు. ఏంటి నేను చెప్పింది సరైన సమాధానం? కడుక్కుంటారు. అబ్బా చాలా సంతోషం. సుమ గారు గెలిచారు. ఇప్పుడు మీరు అడగండి. బావిలో దిగి తడవకుండా ఉండాలంటే ఏంటి? బావిలో నీళ్లు ఉండకూడదు మరి. కాదంట. కాదా? క్యారీ బ్యాగ్ వేసుకొని దిగాలి. అంత పెద్ద క్యారీ బ్యాగ్ ఎక్కడ దొరుకుతుందమ్మా? రెయిన్ కోట్ ఉంది కదా. రెయిన్ కోటా? అయినా మొహం తడుస్తుందిగా. బాడీ ఏంటో బాడీ తడవదో లేకపోతే బాడీ బయటకు వస్తుందో తెలియదు. అది మరి సావిత్రి గారి బర్త్డే అంటే మనం ఇంకా బోలెడు విశేషాలు చెప్పుకోవాలి. నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేస్తే పోలే సావిత్రి గారి పాటలు వినొచ్చు. సో అంతకన్నా ముందు స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్డ్ లో మన తదుపరి రౌండ్ తారా హుషారు. మొదటి పాట. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. నా పెళ్లి అంట నా పెళ్లి అంట నా పెళ్ళంట నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. కుమారినంట కాలా సుకుమారినంట కాలా కుమారినంట కాలా కుమారినంట పెళ్లి కొడుకు నన్ను చూసి ముక్కి ముట్టబోవునంట. అయ్యయ్యో నా పెళ్లి అంట నా పెళ్లి అంట నా పెళ్ళంట నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఎన్ని పెళ్లి పాటలు వచ్చినా ఈ పెళ్లి పాటకి సాటి వచ్చే పాట ఏమైనా ఉందా చెప్పండి? పెళ్లి అనగానే మనకి గుర్తొచ్చేది అహనా పెళ్ళంట. అబ్బా అందులో సావిత్రి గారు ద్విపాత్రాభినయం చేయకపోయినా ద్విపాత్రాభినయం చేసినంత పనే జరిగింది అక్కడ. ఘటోద్గజుడుగా శశిరేఖగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఈ పాట ఏ సినిమాలోది? శివాని. ఈ పాట మాయా బజార్ లోనిది. తీసుకొండారు. ఇప్పుడు ఒక డైలాగ్. శశిరేఖమ్మ గారు తెల్లవారిందండి, దయచేసి మేలుకోండి. అమ్మా అమ్మా శశిరేఖమ్మ గారు అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును నా ఇష్ట సఖిని. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? అంత పులికేక పెట్టారు. పీడకల? నేను రాక్షసుని అయిపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి, చెల్లెలు భయపడుతున్నారు. ఓ చెల్లెలు ఎందుకు భయం? ఈ సంభాషణలో సావిత్రి గారి పాత్ర పేరేంటి? వైశాలి. శశిరేఖ. శశిరేఖే. మాయాబజారు. తీసుకో 6. చూస్తారే ఇంకో పాట.
ఏమిటో ఒక్కసారిగా పెద్ద ఉరుమురిమి పెద్ద వాన పడి ఆగినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ పాట వింటుంటే. ఇందాకేమో మాయాబజార్లో పాట విన్నావా, ఇప్పుడేమో ఒకటే హడావిడి హంగామాను. ఆ రోజుల్లో హీరోయిన్లు లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. మరి ఈ రోజుల్లో హీరోయిన్లు డిస్టర్బ్ చేస్తున్నాడే అని పాడుకుంటున్నారు. మీరు విన్నటువంటి ఈ పాట ఏ సినిమాలోది శివాని? బద్రీనాథ్. చాలా సంతోషం, నీకు 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. కోర్స్ ఏంటో చూడొచ్చు. స్టార్ మహిళ తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. సరే, సావిత్రి గారి గురించి ఒక ముచ్చట చెప్పుకుందామా? సావిత్రి గారు ముందుగా పుట్టినప్పుడు పేరు నిశంకర సావిత్రి. ఇక వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత పెద్ద నాన్నగారు తీసుకెళ్లి పెంచుకున్నారంట. అక్కడి నుంచి ఆవిడ కొమ్మారెడ్డి సావిత్రి అయ్యారు. అది కథ. అలాగే సావిత్రి గారికి 1950లో సంసారం అనేటువంటి సినిమాలో నటించేటువంటి అవకాశం వచ్చిందంట. అయితే హీరోయిన్ పాత్రకి వయసు చాలా తక్కువగా కనిపిస్తుందని వద్దనుకున్నారంట. 1951లో పాతాళ భైరవి అనేటువంటి సినిమాలో చిన్న నర్తకీమణిగా మనకు కనిపించారు. ఇంకా అక్కడి నుంచి అసలు సావిత్రి గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిలలో ఎవరికి సావిత్రి హీరోయిన్ గా చేయలేదు? చిరంజీవి. సరైన సమాధానం తీసుకోండి. 6 పాయింట్లు వచ్చాయి. మరి వనజ 2, సారిక 2, శివాని 2. నర్తనశాల సినిమాలో సావిత్రి ఏ పాత్ర చేశారు? ఆప్షన్ ఏ ద్రౌపది, బి సత్యభామ. సత్యభామ. తప్పు సమాధానం, ద్రౌపది. ఆ పొడుగాటి బొట్టు, ఆ జుట్టు సావిత్రి గారు ఆ ప్రేమకి అతికినట్టుగా ఉంటారు. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల మీదెరుపు చూడు. సావిత్రికి సినీ రంగం ఇచ్చిన గౌరవ బిరుదు ఏమిటి? ఆప్షన్ ఏ మహానటి, బి ఊర్వశి. మహానటి. అదే మరి. శివాని 3. సావిత్రి నటించిన గుండమ్మ కథ సినిమాలో ఆమె సరసన హీరోగా ఎవరు చేశారు? ఆప్షన్ ఏ ఎన్టీఆర్, బి ఏఎన్ఆర్. ఎన్టీఆర్. సరైన సమాధానం. చూడరేంటి, నన్నే చూస్తారు. వైశాలి 3. రమణారెడ్డి, జగ్గయ్య, గుమ్మడిలలో కామెడీ పాత్రలు చేసిన నటుడు ఎవరు? గుమ్మడి గారు. కాదమ్మా, రమణారెడ్డి గారు. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. గుమ్మడి గారు ఎక్కువగా తండ్రి పాత్రలు చేశారు, అన్నయ్య పాత్రలు చేశారు. కామెడీ పాత్రలు అంటే రమణారెడ్డి గారు. గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం గారి తమ్ముడుగా ఆయనే. రెండో ప్రశ్న. రమణారెడ్డి, ఎస్వీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్యలలో ఒకరు మాయాబజార్ సినిమాలో నటించలేదు. ఆయన ఎవరు? ఆప్షన్స్. అబ్బో. ఏ జగ్గయ్య, బి రమణారెడ్డి. రమణారెడ్డి. అయ్యో, రమణారెడ్డి గారు కాదు, జగ్గయ్య గారు మాయాబజార్ సినిమాలో కనిపించలేదు. అది భానుమతి, జమున, జయసుధ, జయచిత్రలలో సావిత్రి గారి సమకాలీన నటీమణులు ఎవరు? అంటే కొలీగ్స్. ఆప్షన్స్. ఏ భానుమతి, జమున, బి జయసుధ, జయచిత్ర. భానుమతి, జమున.
తీసుకోండి మరి 3 పాయింట్లు. సారిక 3. సావిత్రి గారి తల్లి పేరేమిటి? ఆప్షన్స్. ఏ సుభద్రమ్మ, బి మణికుమారి. మణికుమారి కాదు, సుభద్రమ్మ. ఇది కూడా పోయింది. లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా పుల్లో జిల్జిల్లో లైనేసి లాగేసి సైనసై పట్టేసావే యారో నా ప్యారో సితారో. తోడేలు, పిల్లి, గుర్రంలలో క్రూరమైనది ఏది? తోడేలు అంటే తెలుసుగా, ఉల్ఫ్. పిల్లి అంటే క్యాట్, గుర్రం అంటే హార్సు. తోడేలు. చాలా క్రూరమైంది, పిక్కు పిక్కు తింటుంది. అవునండి. తీసుకోండి. శివాని 3, వైశాలి 2, రాధా 1. ఒక తోడేళ్ల సమూహం ఒక ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత ఆ ప్రదేశంలోకి మరో తోడేళ్ల సమూహం వస్తే అవి ఏం చేస్తాయి? కొట్లాడుకుంటాయి. అంటే వాటి మీద పోరాటం చేస్తాయి. కరెక్ట్ సమాధానం. తోడేళ్లు ఒక గుంపుగా ఏర్పడి ఒక నాయకుడిని ఎంచుకుంటాయంట. ఆ తర్వాత నుంచి ఆ నాయకుడినే ఫాలో అవుతాయంట. ఇంకా ఆ సమూహం దగ్గరికి వేరే తోడేళ్లు గాని ఇంకో సమూహం గాని వచ్చినట్టయితే ఇక యుద్ధమేనంట. భలే ఉందే. ఈ తోడేళ్లని దృష్టిలో పెట్టుకుని ఆ వోల్విరైన్లు సినిమాలు అవి తీశారేమో. తీసుకోండి. వనజ 1, రాధా 2, సారిక 1, శివాని 1, వైశాలి 1. A = 12, B = 6, C = 82 అయితే A + B + C = ఎంత? వైశాలి టీచర్ చెప్పండి. 100. అబ్బా సరిగ్గా చెప్పారు. తీసుకోండి. 6 బతికించారు అనుకుంటున్నారు ఆవిడ, లేకపోతే స్కూల్లో పరుగు పోదు. తీసుకోండి. 3 సారిక, లలిత 3. తెలుగు మాసాల్లోని ఏ మాసాన్ని మాధవ మాసం అంటారు? ఆప్షన్స్. ఏ చైత్రం, బి వైశాఖం. టీచర్ వైశాఖం. అబ్బా మళ్ళీ బతికించారు. సరైన సమాధానం. మాధవుడికి ఇష్టమైన మాసం వైశాఖం, అందుకే దాన్ని మాధవ మాసం అంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే వైశాఖ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. మరి స్త్రీయోత్తమ మాసం ఏది సుమా? ఏమిటో మాకు తెలియదు. మనం ఇన్వెంట్ చేద్దాం. కాదు, ఒక్క మాసమే పురుషోత్తమ మాసం, మిగిలిన అన్ని స్త్రీలే. తీసుకోండి. శివాని 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మరి స్కోర్స్ చూడొద్దు. సావిత్రి గారి గురించి ఇంకొన్ని విశేషాలు చెప్పుకునే ముందు ఒక డాన్స్ చూద్దాం. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చాప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి
దూసుకెళ్ళిపోరా నన్ను ఏకంగా ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో పాట మొదలు పెట్టినప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కొళాయి దగ్గర ఒకళ్ళకొకళ్ళు సంభాషణలు చెప్పుకుంటున్నారేమో అని నేను అనుకున్నాను. కొట్టుకుంటూ ఈ బిందె నాది కాదు ఈ బిందె నీది అని కొట్టుకుంటున్నట్టుగా ఉండింది. ఆ తర్వాత అర్థమైంది ఇద్దరు కలిసి డ్యూయట్ పాడుకుంటున్నారని. ఏదైనా శివాని రాధ ఒక సింక్ లో అదే ఒక కొళాయి దగ్గర ఒక సింక్ లో బాగా చేశారు. బాగుంది. చార్మైల్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మీకు తెలుసా గుండమ్మ కథ? అదే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేశారే, అది ఎన్టీ రామారావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి 100వ సినిమా అంట. సావిత్రి గారికి మాత్రం గొప్ప స్టార్డమ్ ని తీసుకొచ్చిన సినిమా గుండమ్మ కథ. ఏం పులేమా, ఏమన్నా పని ఉంటే చెప్పు చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట లే, నేను రూపుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఇక సావిత్రి గారి భర్త గారు ఎవరో తెలుసా? తమిళ్లో పెద్ద సూపర్ స్టార్ అయిన జమినీ గణేశన్ గారు. సావిత్రి గారికి 2 పిల్లలు. ఒకరేమో విజయ చాముండేశ్వరి, ఇంకొకళ్ళు సతీష్ కుమార్. ఇది ఇక మొదటి చిత్రం. వనజ ఎన్టీఆర్ గారు. చూద్దాం. ఎన్టీఆర్ గారే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. వనజ 6 పాయింట్లు. థ్యాంక్ యూ. తర్వాత చిత్రం. లలిత అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాం. ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. లలిత 6. తర్వాత చిత్రం. లలిత సావిత్రి గారు. సావిత్రి గారా? బాగా చూడండి, మొట్టికాయ పడేలా ఉంది. చూద్దాం. అదిగో ఎడమ చేయి సిద్ధంగా ఉండనే ఉంది. పడిందా మీకు మొట్టికాయ? తీసుకోండి మరి సూర్యకాంతం గారి దగ్గర నుంచి. అది తర్వాత చిత్రం. వనజ ఎస్వి రంగారావు. చూద్దాం. ఎస్వి రంగారావు గారి వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు. మీ 6. తర్వాత చిత్రం. వైశాలి. సావిత్రి గారు. జమున. ఒకటే చెప్పు తొందరగా. 10, 9, 8. జమున. చూద్దాం. అయ్యయ్యో, కన్ఫ్యూజ్ అయ్యావా? ముందు సావిత్రి గారు అన్నావు, తర్వాత మార్చుకున్నావు. అది సావిత్రి గారు.
నీవు లేక వీణ అని పాట పాడడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. ఆ కళ్ళు చూడండి, చేప కళ్ళే. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. మీకు -6. తర్వాత చిత్రం. వనజ, జమున. చూద్దాం. ఆరు పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దామా? మీరు కూడా వచ్చి స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మహిళలో ఇంకా ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ ఏంటో చెప్పనా? ముందుగా అరటిపండు, ఆ తర్వాత మెయిజ్ ఆట, ఆ తర్వాత సున్నితంగా ఒక బంతిని తీసుకొని ఇక్కడ పెట్టండి, మరో బంతిని ఇక్కడ పెట్టండి, ఇంకో బంతిని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఈ బంతిని ఇక్కడ పెట్టండి, మళ్ళీ ఒక బంతిని ఇక్కడ పెట్టండి, తర్వాత బంతిని అక్కడ పెట్టండి. ఇప్పుడు మొదటి బంతిని తీసుకొని బొట్టలా వేసేయండి, రెండో బంతిని తీసుకొని ఈ బుట్టలో వేసేయండి. ఆ తర్వాత ఒక బంతి తర్వాత ఇంకో బంతి బుట్టల్లో వేసుకుంటూ వెళ్ళండి. కావాలంటే ఇక్కడి నుంచి కూడా వేయొచ్చు కరెక్ట్ గా పడితే. అలా బయట పడిపోయినవి పోయినట్టే. ఇంకా ఇవన్నీ అయిపోతే మళ్ళీ బంతులన్నీ పెట్టండి 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 పెట్టండి. ఇది ఆట. పెట్టినందుకు 6, తీసినందుకు 6. 1 2 3 గో. మాత్రం టైం తర్వాత పెట్టారు. ఇది తీసేస్తున్నాను. మొదట్లో ఏమో 6 పెట్టారు, కానీ 5 వేశారు, ఒకటి బయటికి ఎగిరిపోయింది. ఆ తర్వాత ఏమో ఈ 4, ఇంకా ఆ 2 కలపగా మొత్తంగా మీ స్కోరు 102. డిన్నర్ సెట్. బాగా ఆడండి. 1 2 3 గో. పెట్టారు, 6 తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ 6 పెట్టారు, 1 తీసేశారు. ఇది కలిపితే 126 పాయింట్స్. హండీ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
12, 12 6 18, 120 పాయింట్స్. రోటీ మేకరు. థ్యాంక్ యూ. 1 2 3 గో. పదహారు 18 19 20 21 126. వాటర్ ప్యూరిఫైయర్. వనజ గారు మీరే లీడ్ లో ఉన్నారు ఈ రౌండ్ స్టార్ట్ అయ్యేంత వరకు. ఆ లీడ్ కంటిన్యూ చేస్తారో లేదో మరి. జాగ్రత్త సుమా. 1 2 3 గో. అందరికన్నా ఒక 6 పాయింట్లు ఎక్స్ట్రాగా వచ్చేవి, కానీ మీరు ఆ విషయంలో కొంచెం కంగారు పడేసరికి బంతి కింద పడిపోయింది. సో మీకు కూడా 126. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఇప్పుడు లీడ్ లో ఉన్నది ఎవరో తెలుసా? మన వనజ. వనజ స్కోర్ దాటాలి అంటే 23 ఆర్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆరు 12 18 24 25 26 27 ఇంటూ 6 162 గెలిచేసేయాలి. కంగ్రాచులేషన్స్. నీకు ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. ఇక ఇవాల్టి మన ఎపిసోడ్ లో స్టార్ యువతి శివాని. వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోలుతేనే కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. సోనియే లెట్స్ పార్టీ
king of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది, దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహు యాహు అబోలు యాహు